మనస్సు సరిగా ఉంటే అన్ని బాగుంటాయి, మనసు బాగోకపోతే ఏది బాగోదు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఆత్మ, శరీరము, మనసు. ఆత్మ యేసు ప్రభు సొత్తు అయింది, శరీరము పరిశుద్ధాత్మ ఆలయమైంది. మనసు ఎక్కడుంది? మనసు దేవుని చేతిలో పోలే, మనసు మీ దగ్గర ఉంది. ఈ మనుషుడు బ్రతుకున్నంత వరకు మనసు మనుషుడి చేతుల్లోనే ఉంటుంది. మనసు చెప్పినట్టే అన్ని చేస్తాను, మనసు చెప్పినట్టే జీవితం ఉంటుంది, మనసు చెప్పినట్టే శరీరం లోపడుతుంది, మనసుకు తగ్గట్టే బ్రతికే విధానం ఉంటుంది, మనసుకు తగ్గట్టే మనుషుడు మాట్లాడుతాడు. అపవాది తీసుకొచ్చాడు ప్రతి శోధనలో ఆ మనసులో, ప్రతి చెడు ఆలోచనలు ఆ మనసులో కంట్రోల్ మైండ్. శోధన, తలంపులు, చెడు కార్యాలు, గర్వపు తలంపులు, అన్ని శోధన కార్యాలు, అశ్లీలమైన దృశ్యాలు, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఎ మైండ్. ఇది అదుపులోకి వస్తేనే కానీ మనుషుడు జీవించే విధానం